హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వర్ మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పిజ్జాని మనం ఇంట్లోనే మైదా పిండి లేకుండా హెల్తీగా టేస్టీగా పిజ్జా చేసుకుందాం రండి. ఒకటైతే మామూలు పిజ్జా చూపిస్తాను. ఇంకొకటి ఏంటి అనంటే చీజీ లోడెడ్ అంటే ఎక్కువగా చీజ్ వేసి చూపిస్తానన్నమాట. దీనికోసం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ అయితే దీనికోసం అంటే పిజ్జా ఇంట్లోనే ఆరోగ్యంగా హెల్తీగా అంటే బయట ఏంటి అని అంటే కొంచెం మైదా పిండి వాడతారు, లేకపోతే కొంచెం ఈస్ట్. అసలు పిజ్జా బేస్ ఎలా రెడీ చేస్తారో కూడా తెలియదు. అది ఎన్ని రోజులు నిలవ ఉంటుంది, దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి. అలా కంటే మన పిల్లలు చాలా ఇష్టంగా, మన పిల్లలేం కాదండి, మనం కూడా చాలా అంటే చాలా కొన్ని బయట ఫుడ్స్ ఇష్టంగానే తింటాము. వాటిల్లో కొన్ని ఇది బాగా అడాప్ట్ చేసుకుంది ఏంటంటే పిజ్జా అనమాట. అదే ఈ పిజ్జాని ఇంట్లోనే కొంచెం హెల్తీగా చేసుకుంటే వాళ్ళు తిన్నా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. అందుకని ఇంట్లోనే హెల్తీగా చేసుకుందాం. దీనికోసం అయితే నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇది నేను తీసుకుంది మామూలు గోధుమ పిండినే తీసుకోవచ్చు. మనం చపాతీకి వాడతాం కదండి, ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ అదే తీసుకున్నాను అనమాట. దీంట్లో అయితే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని సాధ్యమైనంత వరకు పెరుగుతోనే చాలా చక్కగా మెత్తగా కలుపుకోండి. కుదరకపోతే 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ నాకైతే పట్టినాయి అనమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె అయినా కానీ నెయ్యి కానీ ఆ రెండిట్లో ఏదైనా వేసుకొని మనకు చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోండి. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకునే లోపు ఒక 10 నిమిషాలు నానేలోపు నేనైతే క్యాప్సికము అండ్ ఉల్లిపాయ అండ్ టొమాటో ఈ విధంగా మనకి పైన చిన్న పీసెస్గా పెట్టే విధంగా ఈ షేప్స్లో కట్ చేసుకున్నానండి. ఈ కట్ చేసుకునే లోపు చపాతీ పిండి అయితే బాగా నానిపోయింది. ఇంక ఈ చపాతీ పిండిని మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా నీట్ చేసేసుకుందాం, అంటే బాగా మెత్తగా నలిపేసుకుందాము. తర్వాత మనం రోజు చేసే చపాతీ అంత పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు కదా. పిండి కొంచెం మనం రోజు చపాతీ చేసే ముద్ద కంటే కూడా కొంచెం ఎక్కువ తీసేసుకుందాము. చూడండి, నేనైతే ఈ సైజు తీసుకున్నాను. దీనికోసం కొంచెమే పౌడర్ కూడా పైన పూత ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే సరిపోతుంది. దీన్ని చపాతీ సైజ్ చెప్పాను కదా ముందే, మన చపాతీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదండి, మీడియం సైజులో చేసుకోవాలి. అండ్ చపాతీ పిండి కూడా చాలా గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి పిజ్జా బేస్ కొంచెం బాగుంటుందండి, మనం తీసి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంకా సరిపోతుందండి. ఈ సైజ్ చేసుకుందాం అనుకున్నాను నేను, ఇంక ఈ సైజ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇదిగోండి ఇది. ఇప్పుడు ఈ బేస్ మీద మైనసిస్ అండ్ టమాటా సాస్ వేసేసుకొని ఫస్ట్ అవి బాగా దీనికి సెట్ అవ్వాలి అంటే ఫోక్ స్పూన్తో అక్కడక్కడ పించ్ చేసుకోవాలి. మన ఫోక్ స్పూన్తో చూపించిన విధంగా పిజ్జా బేస్ని మొత్తం పించ్ చేసుకోవాలి. పించ్ అంటే అట్లా గుచ్చుకోవాలి. ఈ విధంగా పిజ్జా బేస్ మొత్తం ఇలా పించ్ అంటే ఇలా గుచ్చుకున్న తర్వాత టమాటా సాస్ కొంచెం 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్, పిల్లలు ఇష్టంగా తినేదాన్ని బట్టి మైనసెస్ 2 సమానంగా వేసుకుందాము. ఫస్ట్ అయితే టమాటా సాస్ వేసుకుందాము, తర్వాత మైనసెస్ వేసుకుందాం. దీన్ని మొత్తం అప్లై చేద్దామండి. బేస్ మొత్తం బాగా స్పూన్తో ఈక్వల్గా
చేద్దాము. చూపిస్తున్న విధంగా మొత్తం అప్లై చేసేసుకుందాం. చూడండి ఈ రకంగా అన్నమాట. ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ అండ్ క్యారెట్ని మనం మొత్తం పిజ్జా బేస్ మొత్తం అప్లై చేసుకుందాము. ఇప్పుడు క్యాప్సికమ్, ఇప్పుడు టొమాటో, అండ్ ఇప్పుడు కొంచెం చీజ్ తీసుకొని గ్రేట్ చేసేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత కూడా మా అమ్మాయికి చీజ్ ఎక్కువగా ఉంటే బాగా ఇష్టం అనమాట. అందుకని పైన చీజ్ స్లైసెస్ అని వేరే దొరుకుతాయి కదండి, ఆ చీజ్ స్లైసెస్ కూడా అక్కడక్కడక్కడ పెడితే తనకి ఏంటంటే ఇలా టీవీలో చూపిస్తే ఇలా అంటారు చూడండి, అలా ఇష్టం అనమాట. ఆ చీజ్ స్లైసెస్ కూడా అక్కడక్కడ పెట్టేశాను. మొత్తం ఇంకా స్లైస్ మొత్తం కట్ చేసి పెట్టేశాను. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం మనకి అయితే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే బాగుంటుంది. పిల్లలకైతే ఇష్టం లేకపోతే మా పాప తిందని నేను చిల్లీ ఫ్లేక్స్ స్కిప్ చేశాను. మళ్ళీ పైనుంచి మళ్ళీ కొంచెం చీజ్ తురిమానండి. ఇంక ఇప్పుడైతే పిజ్జాని మనం చేసుకోవడానికి నేనైతే రొట్టెలు చేసే ప్యాన్ని పెట్టి చాలా అంటే చాలా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత మన పిజ్జా వేసి రెడీ చేసుకునే దాన్ని పెట్టుకొని చిన్న ఆవిరి గిన్నె పెట్టుకొని పైన ఇట్లా మూత పెట్టుకోవాలన్నమాట. ఒక్క 15 నిమిషాలకి 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా సిమ్లో పెట్టుకొని వదిలేసేసామనుకోండి, ఈ రకంగా బాగా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఫస్ట్ పెట్టింది, సెకండ్ పెట్టింది 2 రకాలు అంతే అండి. ఇంట్లోనే పిల్లలు ఇష్టంగా తినే పిజ్జా చేసేసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.